పార్టీ అంటే బహుజనుల పార్టీగా దళిత బహుజనులే కాకుండా అగ్రవర్గంలో ఉన్న పేదలకు ఒక పేదల పార్టీగా పేరు పొందినటువంటి పార్టీ కనుకనే ఒక విద్యావంతుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్ని ప్రలోభాలు చూయించినా ఎన్ని పదవులు ఆశ చూయించినా నా ఆశయం బహుజన రాజ్యం, నా ఆశయం బహుజనులు, పీడిత వర్గాలు, అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా పార్టీలో జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ అభినందిస్తూ, బడుగులకు అండగా ఉంది కనుకనే కుట్రలు కుతంత్రాలు పన్ని అసత్యపు ప్రచారాలతో లేనిపోని అపోహలు సృష్టించి అబాండాలు వేసి ప్రలోభాలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. బలహీన వర్గాల వాళ్ళకు ఏ పార్టీ అండగా ఉంది, ఇన్ని స్కీమ్స్ ఎక్కడ ఎవరైంది ఈ దేశంలో ఎవరైనా చేసిందా? మేధావులందరూ ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయని వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బహుజన నాయకత్వాన్ని టార్గెట్గా చేసుకొని ఈ రాష్ట్రంలో బహుజన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఎట్లా టార్గెట్ చేసుకొని వాళ్ళని ఎట్లా రాజకీయ అంతం చేయాలనేటువంటి కుట్రలు గత ఎలక్షన్లో చేసిన కుట్రలు ఇప్పుడు బహిర్గతం అవుతా ఉన్నాయి.